నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ పులావ్ అండి. ఈ ఆలూ పులావ్ అయితే చాలామంది ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. కానీ చేయడానికి కష్టంగా ఫీల్ అవుతూ పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళ కోసం అయితే కుక్కర్లో ఈజీగా, స్మూతీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలూ పులావ్ కుక్కర్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా మనం స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడయ్యాక 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా జాపత్రి, కొంచెం దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా అనాస పువ్వు, కొంచెం సాజీరా, 4 బిర్యానీ ఆకులు. బిర్యానీ ఆకులు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇంకా ఇందులోకి కస్తూరి మేతి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి అయితే ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇంకా ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసి ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. ఇంకా ఒక 1-2 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం రైస్ కోసం తీసుకున్న వాటర్ అయితే వేసి మరిగించుకోవాలండి. నేనైతే రైస్ 1 కప్కి 1.5 కప్ అయితే తీసుకుంటున్నా వాటర్, అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా. ముందుగానే ఒక 15-20 మినిట్స్ ముందుగానే నేనైతే నానబెట్టి పెట్టుకున్నా. ఇట్లా నానబెట్టి పెట్టుకోవడం వల్ల రైస్ అయితే స్మూత్గా ఉంటుంది. ఇంకా ఈ కడిగి నానబెట్టుకున్న రైస్లోని వాటరే నేనైతే ఇందులో వేసేస్తున్నా. నేను 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నా. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నా. ఇంకా ఈ వాటర్ అయితే మంచిగా మరిగించుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఈ వాటర్ అంతా కలిపి ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చూసుకోండి. మీకు సరిపోలేదు అంటే ఇంకా సరిపోయేలాగా కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయిందండి. వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఇందులోకి మనం ఇందాక వాటర్ వేసుకొని రైస్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ అయితే రావాలండి. మరీ సిమ్లో మాత్రం పెట్టుకోకండి. స్టవ్ని అయితే మీడియంలో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా మనకైతే 3 విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఆలూ పులావ్ అయితే రెడీ అండి. ఈ ఆలూ పులావ్ అయితే లంచ్ టైం అయినప్పుడు వండడానికి టైం ఉండదు కదా చాలామందికి కూడా. బయట నుంచి వచ్చిన తర్వాత కూడా వండడానికి ఏమీ లేనప్పుడు ప్రెషర్ కుక్కర్లో అయితే ఇలా ఆలూ పులావ్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. రైస్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇలా చేసి పెట్టారంటే. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బెల్ మర్చిపోవద్దు.